ఒక సెంటెన్స్‌ని ఎలా ఫార్మ్ చేయాలి అనేది నేర్చుకోవాలనమాట. అది మాత్రమే స్పోకెన్ ఇంగ్లీష్. సో, ఇందులో ఎన్నో సెంటెన్సెస్ ఉన్నాయి. మీకు అవి చూస్తే చాలా ఐడియాస్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ మాత్రం మనం షార్ట్స్‌ని చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ షార్ట్స్‌లో మాత్రం నేను కొన్ని వొకాబులరీ వర్డ్స్ రాస్తాను. ఈ వొకాబులరీలో ఏమేమి వస్తాయి? వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ వస్తుంది. అలాగే సినోనిమ్స్, యాంటోనిమ్స్, తర్వాత ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఫ్రేజెస్ అంటాము, ఈడియమ్స్ అంటాము. తర్వాత ఈ హోమోఫోన్స్ అంటాము, హోమోనిమ్స్ అంటాము, ఈ అనగ్రామ్స్ అంటాము. ఇవన్నీ ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ అండర్ దిస్ వన్ టాపిక్ వొకాబులరీ అని. అయితే వొకాబులరీ వేరు. అవి కూడా నేర్చుకుంటాము. మరి ఇప్పుడు నేను కాంపిటేటివ్ ఇంగ్లీష్ బుక్ రాశాను అనుకోండి. మోర్ దెన్ 1000 పేజెస్ ఉంటుంది. మోర్ దెన్ 1000 పేజెస్ ఉండొచ్చు, 1500 పేజెస్ ఉండొచ్చు. బికాస్ వీ హ్యావ్ టు డిస్కస్